మార్కు సువార్త 14వ అధ్యాయంలో కొన్ని తలంపులు మీతో పంచుకొని నేను ముగిస్తాను. ఒక 10-15 నిమిషాలే. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్క్స్ గాస్పల్ 14th చాప్టర్ వెర్స్ 3 నుంచి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఆ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకి వచ్చినని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నాయడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడు వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సహోదరులారా, మనందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగం. యేసు ప్రభువు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిలో ఉన్నప్పుడు లేదా భోజనమునకు వచ్చినప్పుడు ఒక స్త్రీ వచ్చింది. అక్కడ ఒక స్త్రీ వచ్చి ప్రభు పట్ల ఆమె కొన్నిటిని చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేసింది? 3వ వచనంలో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి అంటే అత్తరు తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసింది. ఆ అత్తరు ఎలాంటిదని చెప్తున్నాడు? మిక్కిలి విలువైనది. ఎన్ని దేనారాలంటది? 300 దేనారాలంటే ఎంత? ఈ మనం 300 రూపాయలు అనుకుందాం, లేదంటే ఒక 160 రూపాయలు అని ఉంటుంది కదా కింద, 160. ఆ దినాలలో 300 దేనారాలంటే ఒక్క సంవత్సరము పనిచేస్తే వచ్చే కూలది. 1 ఇయర్ వేజెస్ అనమాట. అది 1 ఇయర్ శాలరీ అనుకుందాం, 1 ఇయర్ కూలది. మిక్కిలి విలువైనటువంటిది. దీనికి నేను ఏమని పేరు పెట్టాలనుకుంటున్నానంటే కాస్ట్లీ సర్వీస్ అని పేరు పెడదాం అనుకుంటున్నా. ఏ సర్వీస్ ఇది? కాస్ట్లీ సర్వీస్. ప్రభు పట్ల ఆమె చేస్తున్నటువంటి ఆ సర్వీసు ఎలాంటి సర్వీస్? అది విలువైనటువంటి సర్వీస్. అది కాస్ట్లీ సర్వీస్, నాట్ చీప్ సర్వీస్. పనికి మాలిన సర్వీస్ కాదు అది, కొరగాని సర్వీస్ కాదది, విలువలేని సేవ కాదది. కాస్ట్లీ సర్వీస్. ప్రభు పట్ల ఆమె చూపిస్తున్న ఆ సర్వీసు, ఆమె చేస్తున్న సర్వీసు వెరీ ఎక్స్పెన్సివ్ సర్వీస్, వెరీ కాస్ట్లీ సర్వీస్.
బట్ వాట్ అబౌట్ యువర్ సర్వీస్, మై సర్వీస్ టువర్డ్స్ ద లార్డ్? ప్రభు పట్ల నీ సర్వీసు కాస్ట్లీదా లేదా చీప్దా? పరిశీలన చేసుకోవాలి. మన సర్వీస్, ప్రభువుకు మనం ఇచ్చే సర్వీసు కొన్నిసార్లు చాలా చీప్గా ఉంటుంది కదా. వెరీ చీప్. చీప్ అండ్ బెస్ట్ అంటారు కదా. కానీ ఈ స్త్రీ ప్రభువుకి ఇచ్చే సర్వీస్ ఎలా ఉందంటే కాస్ట్లీ సర్వీస్. ఒక్క సంవత్సరము సంపాదించిన డబ్బును షీ గేవ్ టు ద లార్డ్. షీ డిడ్ నాట్ కీప్ సింగిల్ పెనీ, సింగిల్ దేనార్ ఆర్ సింగిల్ రూపీ ఫర్ హర్ సెల్ఫ్. తన కోసము ఒక్క రూపాయిని కూడా దాచుకోకుండా ఒక్క సంవత్సరము సంపాదించిందంతా ప్రభువుకు సమర్పించింది. ఇట్స్ ఎ కాస్ట్లీ సర్వీస్. ఇక్కడ కూర్చున్న మన సహోదరులు చాలామంది ప్రభువుకి కాస్ట్లీ సర్వీస్ ఇస్తున్నారు. కొందరిని చూడగా వారి సర్వీస్ ఎలా ఉందంటే చాలా కాస్ట్లీగా ఉంది. ఎలాగా? కొంతమంది సహోదరులు కార్లు బుక్ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. నాకు తెలుసు వాళ్ళు ఎంత దూరం నుంచి వస్తున్నారు. వారు క్యాబ్కి ఎంత పెడతారో నాకు తెలుసు. దట్ ఈస్ కాస్ట్లీ సర్వీస్ అంటారు. ప్రభువుకు నువ్వు ఇచ్చే సర్వీస్ అది కాస్ట్లీ సర్వీస్. మా ఇంటి దగ్గర నుంచి నేను ఇక్కడికి రావాలంటే వన్ వే ఆల్మోస్ట్ 600 అవుతుంది, అప్ అండ్ డౌన్ 1200 అవుతుంది. ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ సర్వీస్. మార్తల నుంచి క్యాబులు బుక్ చేసుకొని వస్తారు, బాహుబుసాబెన్ పాలెం నుంచి వస్తారు, మరొక కొన్ని ప్రాంతాల నుంచి ఆటోలు బుక్ చేసుకొని వస్తారు, కార్లలో పెట్రోల్ వేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, బైక్లలో పెట్రోల్ వేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇదంతా కాస్ట్లీ సర్వీస్. అంత దూరం 600 పెట్టి 500 క్యాబ్కు పెట్టి నేను ఏడపోయాను, నా ఇంటి పక్కన ఒకటి ఉంది చాలే పోతాను అనుకుంటే దట్ ఈజ్ చీప్ సర్వీస్. చీప్ సర్వీస్ అంటారు. అన్వాల్యుబుల్ సర్వీస్ అది. సహోదరులారా, మీరు ఎంతో దూరము నుంచి క్యాబులు బుక్ చేసుకొని మీరు ఇస్తున్న కాస్ట్లీ సర్వీస్ దేవుడు మరిచిపోడు. పరలోకములో దానికి తగిన బహుమానం తప్పకుండా దేవుడు ఇస్తాడు. మీకు అవసరమైతే భూలోకంలో కూడా ఇస్తాడు. భూలోకంలో గ్యారంటీ లేదు, ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. కానీ పరలోకంలో మాత్రం తప్పకుండా ప్రభువు మనకు ఇస్తాడు. ఎలాంటి సర్వీస్ మనం ఇస్తున్నాం ప్రభుకి? ఇజ్ ఇట్ కాస్ట్లీ సర్వీస్? కొంతమంది మాకు ఛార్జీలకి లేవండి, మేము రాలేము, బస్సులు ఎక్కి అంటారు. మాకు ఆ దగ్గర డబ్బులే, మేము రాలేమంటారు. ఒక తండ్రి సండే స్కూలు పిల్లవాడికి తన కొడుకి $2 ఇచ్చి, అరే $1 సండే స్కూల్లో వేయి ఆఫరింగు, $1 నువ్వు కొనుక్కోరని ఇచ్చాడంట. ఇప్పుడు సండే స్కూల్కి వస్తున్నాడు. సండే స్కూల్కి వస్తూ వస్తూ ఒక లేక్ కనపడింది, ఒక కొలను. అక్కడ కాసేపు ఈత కొట్టాలని దిగి ఈత కొడుతూ కొడుతూ ఆ జోబిలో ఉన్న 2 దేనారాలు, ఒక దేనారం కింద పడిపోయింది, లేదా $1 కింద పడిపోయింది. అది కొట్టుకొని పోతుంది. కొట్టుకొని పోతుంటే చూసి ప్రభువును ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ $1 కొట్టుకొని పోతుంది. ఏమంటున్నాడు? నీ $1 కొట్టుకొని పోతుంది, బట్ మై $1 ఈజ్ సేఫ్ ఇన్ మై పాకెట్. మై $1 ఈజ్ సేఫ్ ఇన్ మై పాకెట్. నీ $1 కొట్టుకోబోతుందని ప్రార్థన చేస్తాడంట. అంటే కొట్టుకొని పోయేటివన్నీ ప్రభుయి,
బలహీనమైనవన్నీ ప్రభువి. ఒక రైతు రెండు మేకలను పెంచుకుంటున్నాడంట. 2 మేకల్ని ఒకటి ప్రభువుగా సమర్పించాడు, ఒకటేమో తన కోసం ఉంచుకున్నాడు. అందులో ఒక మేకకి ఏదో అనారోగ్యం వచ్చి బక్క చిక్కిపోయి ఇంక సావడానికి సిద్ధంగా ఉంది. పాస్టర్ గారిని పిలిచి, అయ్యగారు ఇదిగో ఈ మేకను ప్రభుకి ఇవ్వాలనుకున్నాను నేను, ఇది బాగా బక్క చిక్కిపోతుంది, దీని వరకు ప్రార్థన చేయమంటున్నాడు. బాగున్న మేక వరకు కాదు, బాగున్న మేకను ప్రభుకి ఇడు, బక్క చిక్కిపోయిన మేకను ప్రభుకి ఇవ్వాలనుకుంటున్నాను. వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ యు ఆర్ గివింగ్ టు ద లార్డ్? 300 దేనారాలు ప్రభుకి సమర్పించింది. కాస్ట్లీ సర్వీస్. తర్వాత వాళ్ళు అన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది, మీరు చదివితే అది అంత అర్థమవుతుందిలే, ఈ అత్తరును నష్టపరచిన ఎలా ఈమె, ఇది పేదలకి, ఇది అమ్మేసి పేదలకి ఇవ్వచ్చు కదా, దీన్ని నష్టపరచడం ఎలా? అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారంటే అక్కడున్న శిష్యులు ఆమెను ఒక తృణీకారంగా చూస్తున్నారు. దీనికి నేను ఒక పేరేం పెట్టాలనుకున్నానంటే డిస్పైస్డ్ సర్వీస్ అంటాను. డిస్పైస్డ్ సర్వీస్. అక్కడ ఉన్నవారు తృణీకరిస్తున్నారు, అక్కడ ఉన్నవారు ఆమె చేస్తున్నది ఒప్పుకోవటం లేదు. బట్ షీ కంటిన్యూస్. వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా చేస్తూ ఉంది, వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నా చేస్తూ ఉంది. ప్రియులారా, వాళ్ళ దృష్టిలో ఎలా కనపడుతుంది ఇది? డిస్పైస్డ్ సర్వీస్. కొన్నిసార్లు మనం కూడా ఏదన్నా ప్రభువుకి చేస్తూ ఉంటే కొందరు తృణీకరించే వాళ్ళు ఉంటారు కదా, తృణీకరించే వాళ్ళు ఉంటారు. అయినా మనం ముందుకే సాగాలి. నెహెమ్యా ప్రాకారాలు కడుతుంటే ఏమన్నారు కొంతమంది? అరే నక్క దాడితే ఇదేమైపోద్ది, నక్క దాడితే చాలు ఈ గోడ పడిపోద్ది అన్నారు కదా. ఈమెను వాళ్ళు తృణీకరిస్తున్నప్పుడు ఏం మాట్లాడలేదు. ఈమె ఏమన్నా మాట్లాడితే ఇంక ఆ సర్వీస్ చేయలేదు ఆమె. కాబట్టి మన సర్వీసును కూడా కొంతమంది హేళన చేస్తూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. మనం ఏం పట్టించుకోకూడదు, అస్సలు పట్టించుకోకూడదు. మన పని మనం చేయటమే, మన సర్వీస్ మనం చేయటమే. ఈ స్త్రీ వాళ్ళు తృణీకరిస్తున్నప్పటికీ తన పని తాను చేసేసింది. ప్రియులారా, ఒకవేళ అక్కడున్నవారు నెహెమియా కడుతున్నటువంటి ఆ గోడను లేదా ప్రాకారాన్ని ఇది నక్క దాడితే పడిపోతుందంటే నెహెమియా ఏమని అన్నాడా? నెహెమియా ఏమని అంటే ఎట్లా ఉండేది? నక్క కాదు, ఏనుగు దాటినా పడిపోదు అని కానీ ఉంటే వాళ్ళు ఇంకొక రకంగా మాట్లాడేవాళ్ళు. అట్లా మాట్లాడలేదు నెహెమియా. దావీదు యుద్ధ భూమిలోకి వచ్చాడు. వాళ్ళ అన్నగారు ఏలియాబు ఏమన్నాడు? యూ కేమ్ హియర్ టు సీ ద బ్యాటిల్ డేవిడ్ కదా, యూ కేమ్ హియర్ టు సీ ద బ్యాటిల్. అప్పుడు దావీదు ఏమన్నాడు? ఏమనలేదు, ఒకే ఒక మాట, పెద్దగా ఏం మాట్లాడలేదు. ఒకవేళ ఏదైనా మాట్లాడుంటే గొలియాతు తల తెగిపోయి ఉండేది కాదు. డిస్పైజ్డ్ సర్వీస్. మూడో మాట చెప్తా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 7వ వచనంలో, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను అన్నాడు. బీదలకు అమ్మి ఆ అత్తరును బీదలకు ఇవ్వచ్చు కాదని శిష్యులు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారయ్యా, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను అన్నాడు ఆయన. దీనికి నేను ఏమని పేరు పెడతానంటే టైమ్లీ సర్వీస్. ఏ సర్వీస్ ఇది? టైమ్లీ సర్వీస్, లేదా అప్రోప్రియేట్ సర్వీస్, లేదా సూటబుల్ సర్వీస్. కాస్ట్లీ సర్వీస్ ఇచ్చింది, డిస్పైస్డ్ సర్వీస్ ఇచ్చింది, టైమ్లీ సర్వీస్ కూడా ప్రభువుకి ఇస్తుంది. అంటే అర్థమేమి? బీదలకి ఇవ్వచ్చు కదంటే బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేను ఉన్నాను కదా మీతో. నేను యెరూషలేమునకు వెళుచున్నాను, మనుష్య కుమారుడు అక్కడ అప్పగించబడతాడు శాస్త్రులకు పరిసయ్యులకు, ఆయన సిలువ వేస్తారు, ఆయన 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేస్తాడు, ఆ తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతాడు ఆయన. మళ్ళీ ఉండడం మీతో ఆయన. నేను మీతో ఎల్లకాలం ఉన్నాను, ఎల్లప్పుడూ ఉన్నాను. ఉన్నప్పుడే చేయాలి మీరు. దట్ ఈస్ టైమ్లీ సర్వీస్ అంటారు. ఉన్నప్పుడే.
లేనప్పుడు కాదు, ఉన్నప్పుడే మీరు సర్వీస్ చేయాలి. ఈ స్త్రీ టైమ్లీ సర్వీస్ ఇస్తుంది ప్రభుకి. ఆయన భూమి మీద ఉండగానే ఇస్తుంది, ఆయన కళ్ళ ఎదుట కనపడుతుండగానే ఇస్తుంది. ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన కనపడకుండా పోయినప్పుడు, ఆయన ఈ భూమి మీద లేనప్పుడు కాదు ప్రియులారా. మనము కూడా కొన్నిసార్లు సర్వీస్ ఎలా అయ్యాలో తెలుసా? సమయోచితమైన సర్వీస్ ఇవ్వాలి, టైమ్లీ సర్వీస్ ఇవ్వాలి, సూటబుల్ సర్వీస్ ఇవ్వాలి. దాని అర్థం ఎలా? జెన్యూన్గా తగిన కాలంలో ఎవరికి ఏది అవసరమో అదే ఇవ్వాలి. అవసరం ఉన్నవాడికే ఇవ్వాలి, అవసరం ఉన్నవాడికే ఇవ్వాలి. ప్రభు అక్కడ మరలా ఉండడు, అప్పుడు ఉన్నాడు కాబట్టి ఆయనకే ఇవ్వాలి. పేదలు ఎల్లప్పుడు ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా చేయొచ్చు. అంటే అర్థం, అవసరములో ఉన్నవారికి, నీడులో ఉన్నవారికి జెన్యూన్గా ఎవరికి ఏ సర్వీస్ ఇవ్వాలో, ఎవరికి ఏ హెల్ప్ ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి ప్రియులారా. చాలామంది కూకట్పల్లిలో ఉన్న కల్వరి సతీష్ కుమార్కి ఎంత డబ్బులు పంపిస్తారో తెలుసా? వారు వేరే ఒక సంఘంలో ఉంటారు, అక్కడ సంఘాన్ని పట్టించుకోరు. కూకట్పల్లిలో ఉన్న సతీష్ కుమార్కి ఐటీ వాళ్ళు రైడ్ చేయడానికి వస్తే, వాళ్ళు ఒక డోర్లో నుంచి వచ్చి ఇంకొక డోర్లో నుంచి బయటికి పోయిన వ్యక్తి ఆ వ్యక్తి, తప్పించుకున్నవాడు వ్యక్తి ఆ వ్యక్తి. ఆడి కారులో తిరుగుతాడు అతను. ఈజ్ ఇట్ టైమ్లీ హెల్ప్ ఫర్ సతీష్ కుమార్? ఈజ్ ఇట్ సూటబుల్ సర్వీస్ ఫర్ సతీష్ కుమార్? చెప్పండి మీరు. దోస్ హూ ఆర్ ఇన్ నీడీ, లేదా దోస్ హూ ఆర్ ఇన్ నీడ్, ప్రభువుకు ఆ సమయంలో ఆ సర్వీస్ ఇస్తుంది. ఆమె పేదలు కావాలంటే తర్వాత ఇవ్వచ్చు, వాళ్ళకి తర్వాత ఇవ్వచ్చు. దట్ ఈజ్ ఏం సర్వీస్? అది టైమ్లీ సర్వీస్. తర్వాత ప్రభు ఏమాడు 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసి, ఈమె తన శక్తి కొలది చేసి, షీ హ్యాడ్ డన్ వాట్ షీ కుడ్ డూ అని ఉంటుంది ఇంగ్లీష్లో. షీ హ్యాడ్ డన్ వాట్ షీ కుడ్ డూ. దీనికి నేను ఏమని పేరు పెడతానంటే బెస్ట్ సర్వీస్. ఏ సర్వీస్ ఇది? బెస్ట్ సర్వీస్. ఐ విల్ డూ మై బెస్ట్ లెవెల్ అంటారు కదా. ఐ విల్ డూ మై బెస్ట్ లెవెల్, ఐ డిడ్ మై బెస్ట్ అంటాం కదా. అంటే నా శక్తి కొలది, నా సామర్థ్యం కొలది. షీ డిడ్ హర్ బెస్ట్ లెవెల్. తన శక్తి కొలది చేసింది, తన శక్తి కొలది చేసింది. బెస్ట్ సర్వీస్ ఇచ్చింది. కాస్ట్లీ సర్వీస్, డిస్పైస్డ్ సర్వీస్, టైమ్లీ సర్వీస్ అండ్ బెస్ట్ సర్వీస్. ఏ సర్వీసు? బెస్ట్. ప్రభువుకు మనం ఇచ్చే సర్వీస్ ఎలా ఉండాలా? బెస్ట్గా ఉండాలి. బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి. వాల్యూ లేనటువంటిది, విలువ లేనటువంటిది, ఆయనను మనం ఉన్నతంగా చూడాలి. ప్రభువును, యేసు ప్రభువును మనం ఉన్నతంగా చూడాలి. అలాంటి సర్వీస్ మనకి. ఆఖరిగా ఒక మాట చెప్తాను నేను. 9వ వచనం మీరు చదవండి, నేను చెప్పేసి ముగిస్తాను. 14:9, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. చాలు, ప్రశంసింపబడును. ఏ హానరబుల్ సర్వీస్, ఏ ఆనరబుల్ సర్వీస్, ఆనరబుల్ సర్వీస్, ఆనర్ సర్వీస్. గౌరవపూర్వకమైన సర్వీస్ ఇచ్చింది, మర్యాద పూర్వకమైన సర్వీస్ ఇచ్చింది. ప్రశంసింపబడును. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రకటింపబడును లేదా ప్రశంసింపబడును. హానరబుల్ సర్వీస్. మనం ప్రభుకి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాం? హానరబుల్ సర్వీసా, డిజానరబుల్ సర్వీసా?
ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాం? ఆ స్త్రీని గురించి ఈ రోజుటికి మనం మాట్లాడుకుంటున్నాం. 2026 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఈ రోజుటికి మనం మాట్లాడుకుంటున్నామంటే షీ డిడ్ ఆనరబుల్ సర్వీస్. మర్యాదపూర్వకమైన గౌరవపూర్వకమైన సర్వీసు, సేవను ప్రభు పట్ల చేసింది. కాబట్టి ఈ రోజుటికి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాం మనం ప్రభుకి? నన్ను గురించి రేపు మనం చచ్చినా మాట్లాడుకోవాలి. మన గురించి. నాట్ నెగటివ్లీ, పాజిటివ్గా మాట్లాడుకోవాలి. క్రైస్తవ్యానికి నీ కాంట్రిబ్యూషన్, క్రిస్టియానిటీకి, సంఘానికి నువ్వు ఇచ్చే గౌరవపూర్వకమైన ఆ సర్వీస్ ఎలాగుంది? నేను రాత్రి నాకు ఒక వీడియో పంపిస్తే చూశాను. మీరు చూసుంటారేమో. జోబ్ సుదర్శనం గారిని ఈ మధ్య ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు. జాన్ క్రిస్టఫర్ గారని ఇంటర్వ్యూ చేశాడు. నాకు ఒక సహోదరుడు ఆ వీడియో పంపిస్తే మొత్తం చూశాను నేను. జాన్ క్రిస్టఫర్ గారు అంటున్నాడు, జోబ్ గారు, నిజంగా కొన్ని పుస్తకాలు చూస్తే మీ పేరు కనపడుతుందండి. పవిత్ర గ్రంథం అని బైబిల్ ఉంటుంది, చూసారా మీరు? పవిత్ర గ్రంథం, దాంట్లో జోబ్ సుదర్శన్ ఒక పేరు ఉంటుంది. ఎన్సైక్లోపీడియా, బైబిల్ ఎన్సైక్లోపీడియా, ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి, నాకు కొన్ని ఆ పేర్లు గుర్తు రావటం లేదు. వాడుక భాషలో ఒక బైబిల్ ఉంది, జోబ్ సుదర్శనం గారు అనే పేరు ఉంటుంది. ఆయన క్రైస్తవ్యానికి ఎంత కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, హానర్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆమె అలాంటి సర్వీస్ ప్రభుకి ఇచ్చింది. అలాంటి సర్వీస్ మనం కూడా ప్రభుకి ఇచ్చిదాక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు మా ప్రభు దినములో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చారు. మీ నామాన్ని కీర్తించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇద్దరు దాసుల ద్వారా నాయన నీ లేఖనాల్లో నుంచి మాకు వినిపించిన అనేక శ్రేష్టమైన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. దానియేలు జీవితంలో ఎన్నో విషయాలు మీరు మా దృష్టికి తీసుకొని వచ్చారు నాయన. దానియేలు పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. గొప్ప విశ్వాసము కలిగిన వాడు ప్రభువా, మంచి జ్ఞానము కలిగిన మనసు కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు, మిమ్మల్ని స్తుతించే అనుభవం కలిగిన వాడు, తగ్గింపు స్వభావము కలిగిన వాడు, చేసిన మేలును మర్చిపోయేవాడు కాదు ప్రభువా. ఇదిగో అలాంటి దానియేలులో ఉన్న లక్షణాలు మా జీవితంలో కూడా మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయనా, అదిగో ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని ఏ విధంగా చూసిందో, మీకు ఏ విధంగా సర్వీస్ ఇచ్చిందో నాయనా, అలాంటి సర్వీస్ మేము మీకు ఇవ్వలేకపోతున్నాం. నిజంగా మా బలహీనతే, మా లోపమే నాయనా. దేవా, మమ్మల్ని క్షమించండి. నిజంగా మిమ్మల్ని మేము ఎంత చీప్గా చూస్తున్నాం, మిమ్మల్ని ఎంత అగౌరవపరుస్తున్నాం నాయన అనేక విషయాల్లో. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. మిమ్మల్ని మేము ఉన్నతంగా చూడడానికి సహాయం చేయండి, మిమ్మల్ని హెచ్చించడానికి సహాయం చేయండి. మాకు కాదు ప్రభువా, మీకే మహిమ, మీకే ఘనత కలుగునట్లుగా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో, వాళ్ళ అవసరాలు మీరు తీర్చండి ప్రభువా, తీర్చండి నాయన. ఇదిగో మా సంఘ అవసరాలు కూడా మీరు తీర్చమని సమస్తాన్ని దీవించి మెజలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.